చూసుకున్నట్టయితే కొబ్బరి తోటలో కోకో మొక్కలు కూడా వేయడం జరిగిందండి. మరి అదే రీతిగా ఈ కొబ్బరి మొక్క చుట్టూ కూడా ఇలా పాదులు చేసుకోవటం వల్ల వర్షాలు పడ్డప్పుడు ఆ నీళ్ళు అనేవి ఎటు పోకుండా వేస్ట్ అవ్వకుండా ఈ కొబ్బరి మొక్కలకి అనేవి ఎంతో ఉపయోగపడతాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పాదులు అనేవి పెద్దగా చేసుకోవటం వల్ల ఎక్కువ మొత్తంలో నీళ్ళు అనేవి అందులో నిలిచుంటాయి. అప్పుడు కొబ్బరి మొక్కలతో పాటు కోకో మొక్కలకు కూడా ఎంతో ఉపయోగపడుతుందండి. అదే రీతిగా ఎక్కువ నీళ్లు కూడా ఉండటం వల్ల మొక్క కూడా తొందరగా పెరగడం జరుగుతుంది, తొందరగా పంటకి రావడం జరుగుతుంది. ఈ విధంగా చేసుకొని పాదులు నీళ్లు ఎక్కువ నిలిచేలా ఉంచుకొని ఇది మనకి రైతులకు ఎంతో ఉపయోగకరం అండి. ఎంతో శ్రమ కూడా తగ్గించినట్లు అవుతుంది. నీళ్ళు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వర్షాలప్పుడు ఈ నీళ్ళు అనేది వేస్ట్ అవ్వకుండా ఈ మొక్కలకి ఎంతో ఉపయోగపడతాయి. మరి అదేవిధంగా